అనంతపురం జిల్లా జక్కలవడి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత రఘునాథ్ రెడ్డి లైంగిక దాడికి యత్నించాడు. మహిళను అత్యాచారం చేసేందుకు యత్నించగా బాధిత మహిళ అత్త చూడటంతో పారిపోయాడు టీడీపీ నేత. అవమానంగా భావించిన బాధిత మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం మహిళ బళ్ళారి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, కవిత అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా రాయదుర్గం నియోజకవర్గం సమేకల మండలం జక్కలవడిక గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేత రఘునాథ్ ఒక వివాహితపై కన్నేశారు చాలా కాలంగా. అయితే నిన్న రాత్రి ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి ప్రయత్నించారు, లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె గట్టిగా కేకలు నేపథ్యంలో రఘునాథ్ అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఈ మనస్తాపంతో టీడీపీ నేత తాను లైంగికంగా వేధించడం, లైంగిక దాడికి పాల్పడ్డారన్న మనస్తాపంతో ఆ వివాహిత పురుగు మంది తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో నేరుగా బళ్ళారి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుంది. ఆ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తూ ఉన్నారు. మరోవైపున లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నేత రఘునాథ్ కోసం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి కల్పిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే గ్రామస్తులు కూడా రఘునాథ్ వ్యవహార శైలి గత కొంతకాలంగా బాగలేదు, ఆయన మహిళల పట్ల అదేవిధంగా పూర్తి స్థాయిలో వేధింపులకు పాల్పడుతున్నది కూడా గ్రామస్తులు కూడా చెప్తున్న వాతావరణం కనిపిస్తే, అందుకే సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు రఘునాథ్ కోసం గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కవిత, శివారెడ్డి, ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి ఎట్లా ఉంది? ఆ మహిళ తరఫు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఒకటే, ఎందుకంటే ఆ వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో టీడీపీ నేత రఘునాథ్ ప్రవేశించారు. అక్కడ ఒకసారిగా అత్యాచారానికి లైంగిక దాడికి పాల్పడిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత ఏమైతే ఆ వివాహిత ఒకసారిగా కేకలు వేసిన నేపథ్యంలో ఆయన పారిపోయాడు. ఆ తర్వాత మనస్తాపంతోనే వివాహిత ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇది ఖచ్చితంగా అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేశారని డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. బళ్ళారి ఆసుపత్రిలో ఆమె పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి వైద్య సేవలు అదేవిధంగా ఆమెను బతికించుకునే పనిలో కుటుంబ సభ్యులు ఉన్నారు. మరోవైపున స్థానికులు అదేవిధంగా గ్రామస్తులు చెక్కవడి గ్రామస్తులు టీడీపీ నేత రఘునాథ్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న వాతావరణం కల్పిస్తోంది. కవిత. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.